హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాణి. ఈరోజు మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణం చూసుకున్నట్లయితే మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క అప్డేట్తో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఈరోజు కూడా ఒక అప్డేట్ అనేది మనకి రావడం జరిగింది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏమవుతుంది, అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇది కంప్లీట్ తొందరగా అవ్వాలి అనేటటువంటి వారు కూడా చాలామంది కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏది జరిగినా సరే ఈ 6 monthsలో కంప్లీట్ చేసే విధంగా ఉండాలి. ఇది నోటిఫికేషనా, లేకపోతే మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చినా సరే 6 నెలల్లో కంప్లీట్ చేసేటువంటి అవకాశం మాత్రం మనం అడగాలి. అడిగితే తప్ప ఇంకేమీ కూడా మనకి ప్రయోజనం ఉండదు. అడగకపోతే ప్రయోజనం అయితే ఉండదు. ఓకే, అయితే ఈరోజు విషయంలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి. ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి సమాచారాన్ని నేను ఇస్తున్నాను. అండ్ తర్వాత కూడా రానున్న రోజుల్లో క్లాసెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. నా వంతుగా మీకైతే మాత్రం క్లాసెస్ కూడా యూట్యూబ్లో నేను డైరెక్ట్గా ఈ ఫ్యాకల్టీతో కానీ లేకపోతే నేనైనా సరే మీ ముందుకు వచ్చి ఈ ఏవైతే నా సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇక్కడ ఎకానమీ ఏదైతే ఏపీ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ మీకైతే మాత్రం నేను చెప్తాను. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా. సో ఇక్కడ మీకు ఇవి ఫైనల్గా చెప్పబోయిందంటే ముందుగా మీకేంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. 10 మందికి రీచ్ అవుతుంది. అయితే ఈరోజు మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న కేసు హీరింగ్కి వచ్చింది, కానీ అక్కడ ఏంటి మన పిటిషనర్స్ మాత్రం అక్కడ పాల్గొనలేదు. ఓకే, అయితే మనకి ఏంటంటే ఐటెం నెంబర్స్ ఏంటి 43, 44. యాక్చువల్గా నిన్న మనకి 30 వరకు మాత్రం ఐటెం నెంబర్స్తో మాత్రం కంప్లీట్ అయ్యిందనమాట. కోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా 30 వరకు కూడా వాళ్ళ యొక్క టైం పరిధి అనమాట అక్కడితో అయిపోయింది. ఎందుకంటే ఒక రోజులో 50 వరకు కూడా ఫైల్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ మన నెంబర్ వచ్చేసరికి ఐటెం నెంబర్ వచ్చేసరికి 43, 44 ఈ యొక్క కేసు ఏదైతే ఈ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో పార్థసారథి అండ్ టీం వాళ్ళు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకి గౌరవ విడి సుందర్ గారు సహకారంతో ఒక కొత్త కేసు అనేది వేయడం జరిగింది. ఓకే, వీరికి ఈ కేసులో కూడా సేమ్ ఆర్కే సబర్వాల్ కేసుని అనుసరించి వీలైతే మాత్రం వేయడం జరిగింది. చూద్దాం. అంటే ఇక్కడ ఈ హీరింగ్కి వచ్చింది, బట్ ఏంటంటే మన ఈ పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వీరు మాత్రం ఇందులో పాల్గొనలేదు. ప్రధానంగా అది. తర్వాత మనకి ఈ ప్రొసీడింగ్స్ అయిపోవడము, మన వాళ్ళు కూడా హాజరవ్వకపోవడము, అదేవిధంగా ఏమనేది మనకి తెలియని పరిస్థితిలో ఉండేదండి నిన్న మొత్తం కూడా. కానీ ఒక కొత్త కేసు మాత్రం వేయడం వల్ల మనకి తెలిసింది ఏంటంటే ఈ 43, 44 కోసం ప్రభుత్వం వచ్చే వారం వరకు కూడా, అంటే నెక్స్ట్ వీక్ యాక్చువల్గా కోర్టు కూడా యాక్చువల్గా ఏంటంటే ఈ కేసు లేకపోయినట్లయితే ముందుగా ఈ ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ విడి సుందర్ గారి నేతృత్వంలో ఒక కేసు అనేది వేశారు. ఇది ఈరోజు కానీ రేపు కానీ ప్రొసీడింగ్స్ చేసేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉండేది. కానీ ఇక్కడ అసలు ఆల్రెడీ ముందే కేసు వేయడం అనేది జరిగింది. ఈ కేసులు వేయడం వలన ఇందులో ఈ కేసుకు వచ్చేసరికి ఆధారం అనేది, అంటే వాళ్ళు రాలేదు, వాటికి ఇది ఆధారం అనేది లేదనమాట. అంటే వాళ్ళు వచ్చేటప్పుడే ఇప్పుడు వీళ్ళ కేసుకు కూడా ఒక పురోగతి ఉంటుందండి. ఇది కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది. లేకపోతే ఈ యొక్క నోటిఫికేషన్ పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా తెలియదు. ఇక్కడ 2-3 సంవత్సరాలు పట్టేటటువంటి అవకాశం మాత్రం కూడా ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. ఇది మనతో ఆడుకున్నటువంటి ఆట ప్రతి ఒక్కరు కూడా ఆడుకుంటున్నారండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కలిసి ఒక
ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వండి. మా పరిస్థితి ఇది, మేము ఎగ్జామ్ రాసి ఉన్నవారు ఎక్కువ మార్కులు ఉన్నవారైతే ఈ నో ప్రాబ్లం. ఐ మీన్ తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సో ఈ రాష్ట్ర మిస్టేక్స్ అనేవి ఉన్నాయి. ఈ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మీరు మాకు కంపల్సరీగా కొద్దిగా న్యాయం చేయండి సార్ అని చెప్పేసి ఒక ఈ లెటర్ రూపంలో మీరు ఇవ్వాలి. ఆల్రెడీ గవర్నర్ గారికి పంపించడం జరిగింది. తర్వాత మనకి హైకోర్టులో వకాలతుల రూపంలో కూడా మనకి 800 వరకు కూడా స్వీకరించారు. పాపం రాజమండ్రి నుంచి ఒక ఆవిడ కూడా మనం నిన్న మాట్లాడడం అనేది జరిగింది. అండ్ ఇలా వకాలతులు కూడా సేకరించడం జరిగింది. ఎవరి కోసం అండి చేస్తున్నారు ఇవన్నీ కూడా? ఇది క్లియర్గా ఉండి క్లియర్ కట్గా ఒక నోటిఫికేషన్ ఉన్నప్పుడే మాత్రమే దానికి ఒక ముందడుగు వేయగలం. ఓకే, ఈ ప్రిపరేషన్కైనా ఏదైనా. ఇప్పుడు నెక్స్ట్ ప్రిపరేషన్కైనా నెక్స్ట్ గ్రూప్ 2 ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియదు. ఈ గ్రూప్ 2 ఈ పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియదు. కాబట్టి ఇది మనకి 2-3 సంవత్సరాలు అలిగింది అనుకోండి, చాలా వరస్ట్ కేసుగా ఉంటుంది. ఎవరు పట్టించుకోకుండా ఉంటే అలాగనే ఉంటుంది. ఎవరైనా పట్టించుకొని ముందుకు ఒక స్టెప్ వేస్తే మాత్రం కొద్దిగా బాగుంటుంది. కానీ ఇలా స్తబ్దతగా ఉండిపోవడం అనేది మాత్రం కరెక్ట్ అయితే కాదు. ఒకటి మాత్రం కరెక్ట్, ఎవరైతే ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి ప్రధానంగా బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్నారో వారైతే మాత్రం సిపిటికి ప్రిపేర్ అవ్వండి. అబౌవ్ 200 ఉండే వాళ్ళందరికీ కూడా సిపిటికి పెళ్లి చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది కూడా చెప్తున్నాను. ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా చాలా విలువైనది. అందులో ఒకవేళ తప్పినట్లయితే మనకి ఎటువంటి అవకాశం కూడా ఉండేటటువంటి ఛాన్సెస్ మాత్రం ఉండవు. అది పెట్టడం గల కారణం ఏంటంటే మళ్ళీ స్క్రూటనైజ్ చేయడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ అధికారుల దగ్గర మనం పనిచేయాలి, పెద్ద అధికారుల దగ్గర మన హైయర్ ఆఫీసర్ల దగ్గర పనిచేయడం. అదేవిధంగా మనం కూడా ఈ యొక్క సిస్టమ్ వర్క్ ఏదైతే ఉంటుందో మనకి ఎంఎస్ ఆఫీస్ పైన మంచి పట్టు కూడా సాధించాలి. కాబట్టి ఈ మంచి పట్టు సాధించడం అనుకోవడం కోసం కూడా ఎక్కువగా ఈ యొక్క సిపిటి అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులకు వెళ్ళినట్లయితే విషయాలకి పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళకపోవడం వలన ఒకవేళ ఏపీపీఎస్సి తన యొక్క కార్యకలాపాలను సజావుగా కంటిన్యూ చేసుకునేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. ఓకే, దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక్కడ చాలామంది కూడా ఈ ఏదో చాలా డౌట్స్తో ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మీ అందరికీ కూడా ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ ఎగ్జామ్స్ వాటికి మాత్రం ప్రిపేర్ అవుతూ ఉండండి. డైలీ పేపర్ అనేది చదవండి. తర్వాత డైలీ ఇక్కడ కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ చేసుకోండి. కరెంట్ ఎకానమీ, పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో మూడు చేసుకొని అన్నీ కూడా మీరు పేపర్స్ రూపంలో కానీ ఒక బుక్లో కానీ రాసుకున్నట్లయితే అది మనకి ఫ్యూచర్లో ఫ్యూచర్ నోటిఫికేషన్లో మనకి చాలా యూజ్ అయితే ఉంటుంది. కన్ఫామ్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటే మాత్రం ఇబ్బందులు అయితే మాత్రం తప్పవు. సో అందరికి కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒక విషయం ఏంటంటే సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రస్తుతానికి మీరు ఇవ్వాల్సినటువంటి ప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే ఇబ్బందిగా అనిపిస్తుంది అనేది ప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ ప్రజాప్రతినిధుల దగ్గరికి, మీ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి, అదేవిధంగా మీ నాయకుడు అనేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క రిప్రజెంటేషన్ అనేవి భారీ ఎత్తున ఇవ్వండి. ఓకే, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి. ఎవరికి కూడా మనం తప్పుదో అయితే పట్టించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే, మీకు ఇందులో న్యాయం జరగదు అంటే మాత్రమే మీరు ఇక్కడ రిప్రజెంటేషన్ అయితే మాత్రం ఇవ్వండి. ఓకే, ఇది నేను ఫైనల్గా చెప్పదలుచుకున్నటువంటి మాట. ఇంకా చెప్పాలనుకున్నట్లయితే అందరూ వీడియోస్ ఓకే బాగానే చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అంతకంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొద్దిగా మాకు అంటే ఈ యొక్క ఏవైతే ఈ విషయం ఉంటుందో ఈ విషయాన్ని 10 మంది చేరవేసే విధంగా ఉంటుంది. ఒకరు లైక్ చేయడం వలన ఆ యొక్క వీడియో స్ట్రెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఒక 20,000 30,000 మంది రీచ్ అవ్వాలి. రీచ్ అయిందంటే ఏమవుతుంది, ఇక్కడ
ప్రధానంగా ఈ ఎటువంటి గ్రూప్ 2లో మళ్ళీ నోటిఫికేషన్స్ ఇచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్స్ అన్నిటిలో కూడా ఇలాంటి చిక్కులు ఎదురవు. మళ్ళీ సజావుగా మన ప్రిపరేషన్ మనం ప్రారంభించుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రధానంగా చెప్తున్నాం, సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నామ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.